Hi friends, please subscribe my channel, please like my videos, please subscribe friends. Okay friends, బిగ్ బాస్ ఫైనల్ వీక్ నడుస్తుంది. బిగ్ బాస్ 9 ఫైనల్ ఎవరు అవుతారా అని అందరూ ప్రేక్షకులు అభిమానులు ఉత్కంఠ భరితంగా చూస్తున్నారు. అయితే ఈ వీక్లో అందరి అంచనాలు వచ్చేసి కళ్యాణ్ మీద ఉన్నాయి. అయితే తనుజ కూడా చాలా వరకు ఆమె చాలా ఈ వీక్స్ వరకు టాప్లో ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కళ్యాణ్ అద్భుతంగా పుంజుకోవడం, ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్ పుంజుకోవడం, ఆయన ఓటింగ్ ద్వారా మెరుగుపరచుకోవడం, ఇప్పుడు టాప్ పొజిషన్లో రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మొత్తానికి తనుజ అయితే ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున గారు హింట్ ఇచ్చారు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది. బిగ్ బాస్ విన్నర్ తనుజ అని హింట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తనుజాని ఈసారి బిగ్ బాస్ విన్నర్ చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ విన్నర్ అని వస్తుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఈ ఓటింగ్ పోల్స్ని ఎప్పుడూ పరిగణలోకి తీసుకోడు. ఎందుకంటే ఇవి అన్అఫిషియల్ ఓటింగ్, అఫీషియల్ ఓటింగ్ కాదు. ఈ అఫీషియల్ ఓటింగ్ వచ్చేసి బిగ్ బాస్ దగ్గరనే ఉంటుంది ఫైనల్. దాన్ని ఎప్పుడు బిగ్ బాస్ అనే వ్యక్తి లీక్ చేయడం కానీ ప్రజలకు తెలియజేయడం కానీ జరగదు. పోయినసారి కూడా నిఖిల్ విన్నర్ కాడు అని అందరూ అనుకున్నారు. 100% నిఖిల్ కాడు విన్నర్ అనుకున్నారు. ఆయన కన్నడ నుంచి వచ్చాడు అది ఇదే అన్నారు. చివరికి బిగ్ బాస్ నిఖిల్నే విన్నర్ చేయడం జరిగింది. అంటే మనకు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఏమో కళ్యాణ్ విన్నర్ అని చెప్తున్నాయి. కానీ బిగ్ బాస్ వచ్చే ఓట్లేమో తనుజాని విన్నర్ చేసే అవకాశం 100% ఉంది. అది 100% ఖచ్చితంగా తనుజానే విన్నర్ చేయడానికి జరుగుతుంది. ఎందుకంటే జై కిసాన్ అని పోయినసారి ఒక అతన్ని విన్నర్ చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత ఎన్ని సామాన్యుని విన్నర్ చేయడం జరిగింది బిగ్ బాస్. దానివల్ల ఎన్ని అనేక పరిణామాలు చోటు చేసుకున్నవి. అనవసరంగా ఇతన్ని విన్నర్ చేశామని చెప్పి బిగ్ బాసే తలబట్టుకున్న పరిస్థితి వచ్చింది. అందుకోసం ఈసారి కూడా కామన్ మ్యాన్స్ తీసుకునేటప్పుడు కూడా వడపోత కార్యక్రమం మొదలుపెట్టిండు. వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతిని పరిగణలోకి తీసుకొని, అంతేకాకుండా వాళ్ళు చేసే పనులను బట్టి కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అందరిని డాక్టర్లని, ఈ మన జవాన్ని వీళ్ళనే ఎంపిక చేయడం జరిగింది. అంటే ప్రొఫెషనల్గా ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో మ్యాక్సిమం, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళని సామాన్యుల్ని ఎంపిక చేయడం జరిగింది బిగ్ బాస్. ఎందుకంటే వీళ్ళ ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని బిగ్ బాస్ ఎంచుకోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా మాత్రం సామాన్యుని ఈసారి విన్నర్ చేయడం అనేది కష్టం. 100% నాకు తెలిసి అయితే తనుజానే విన్నర్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా చూడండి ఒకసారి. ఎందుకంటే మనకు వచ్చే పోల్స్ ఏమో కళ్యాణ్ విన్నర్ అని చూపిస్తుంది వాస్తవం చెప్పాలంటే, అది వాస్తవం కూడా. కానీ బిగ్ బాస్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తనుజానే విన్నర్కు చూపిస్తున్నాయి. ఇది 100% కరెక్ట్. మీరు చూడండి, నాగార్జున గారు ఇద్దరు ఫైనలిస్టుల ఎవరు చేయి పైకి లేపుతారంటే తనుజ చేయి పైకి లేపుతారని జరుగుతుంది. అంతేకాకుండా నాగార్జున గారు పోయిన వీక్ హింట్ కూడా ఇవ్వడం జరిగింది. అమ్మ తనుజ నువ్వు పక్కన ఆయనకి ఇచ్చేస్తావు, ఏంది విన్నర్ అంటే, లేదు సార్ అని అనడం, నాగార్జున గారు చెప్పడం, అంటే ఇండైరెక్ట్గా ప్రేక్షకుల మైండ్ని ఆయన ప్రిపేర్ చేసి పెడుతుండు. కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చినా సరే, కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినా సరే తనుజాని విన్నర్ చేసినప్పుడు ఈ ప్రిపేర్ చేసిన మైండ్ వల్ల అప్పుడు బడన్ పడదు, వ్యతిరేకత రాదు జనాల్లో. ఇప్పుడు తనుజ విన్నర్ అయినా కూడా వ్యతిరేకత రాదు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి తనుజతోనే ఉంటాడు. తనుజ ఏది చెప్తే కళ్యాణ్ అదే చేస్తాడు. తనుజకి సరెండర్ అయిపోయాడు టోటల్గా, ఏ టు జెడ్గా కళ్యాణ్ అనే వ్యక్తి సరెండర్ అయిపోయాడు. కాబట్టి ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ ఎవరు విన్నర్ అయినా కూడా పెద్దగా ప్రాబ్లం రాదు. అది బిగ్ బాస్కి కూడా తెలుసు. కాబట్టి ఎందుకంటే ఈసారి సామాన్యం చేసినట్టయితే ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి తనుజానే విన్నర్ చేయడం జరుగుతుంది.
నాకు తెలిసినంత వరకు తనుజనే విన్నరు, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే సెలబ్రిటీస్ని విన్నర్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ సారి సెలబ్రిటీ రావడానికి కూడా, షోకు రావడానికి కూడా 100% ఆలోచిస్తారు ఈ షోకు రావడానికి. అంతేకాకుండా తనుజ అంటే అందరి ఇళ్ళలో ఒక అమ్మాయిలాగా మారిపోయింది. ఆమెని విన్నర్ చేసినా కూడా ఎక్కడ వ్యతిరేకత రాదు అని బిగ్ బాస్కి తెలుసు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒకవేళ కళ్యాణ్ తనుజ కప్పించడం కూడా కళ్యాణే ఫీల్ కాడు ఫస్ట్, మ్యాక్సిమం 100%. ఎందుకంటే అదే పరిస్థితి జరుగుతుంది హౌస్లో. కళ్యాణ్ టోటల్గా తనుజకు సరెండర్ అయిపోయాడు. ఎక్కడ గేమ్స్ అయితేంది, దేంట్లో అయితేంది, బిగ్ బాస్ కూడా ఆ విధంగానే చేస్తుండు. తనుజకు వ్యతిరేకంగా కళ్యాణ్ని ఉండనియట్లే, ఎప్పుడు కళ్యాణ్ని కింద ఉంచుతుండు, తనుజని పైన ఉంచుతుండు ఎంతసేపటికి. చూడండి గేమ్లో కూడా, ఏ గేమ్లో అయినా తీసుకున్నా సరే మ్యాక్సిమం కళ్యాణ్ కింద ఉంచేటట్టు, తనుజని పైన ఉంచేటట్టు చేస్తుండు. దీనివల్ల ఏంటంటే జనాల మైండ్ని ప్రిపేర్ చేస్తుండు, మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోతుండు మైండ్, జనాల మైండ్, బిగ్ బాస్ అభిమానుల మైండ్ అనేది ప్రిపేర్ చేసేస్తుండు. దీనివల్ల ఏమవుతుంది, తనుజ విన్నర్ అయినప్పుడు కళ్యాణ్ అభిమానులు కూడా సంతోషిస్తారు. అక్కడ వ్యతిరేకత రాదు, తనుజనే కదా విన్నర్ అయింది అని కళ్యాణ అభిమానులు కూడా అనుకుంటారని బిగ్ బాస్ స్ట్రాటజీ. అలా అర్థం చేసుకోవాలి జనాలు, ప్రేక్షకులు. భరణి గారు కూడా ఏమన్నారు, ఖచ్చితంగా కళ్యాణే కెప్టెన్ అసలు భరణి గారికి బయట జరిగే విషయం తెలియదు, బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అట్లాంటిది ఆయన కరెక్ట్గా గెస్ చేసి ర్యాంకులు ఇవ్వడం జరిగింది, అసలు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. బయట ఏ విధంగా అయితే ర్యాంకులు ఉన్నాయో అదేవిధంగా భరణి గారు ర్యాంకులు ఇచ్చినప్పుడు అసలు ఆశ్చర్యం అనిపించింది. 4th ర్యాంకు డిమాన్ పవన్, 3rd ర్యాంక్ ఇమానియల్, సెకండ్ ఎవరికి లేదు ర్యాంకు. ఫస్ట్ స్థానాల్లో 2 ఉంటారు. ఒకవేళ నాకు ట్రోఫీ ఇవ్వాల్సి వస్తే మాత్రం నేను ఆ ట్రోఫీని కళ్యాణ్కి ఇస్తా అని చెప్పి భరణి గారు చెప్పడం జరిగింది. అంటే భరణి గారు గేమ్ చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నారో. కాకపోతే ఇక్కడ కళ్యాణ్ ఇండివిజువల్గా ఆడలే గేమ్లో. ఇప్పుడు ఇమానియల్ లాగా, డీమాన్ పవన్ లాగా ఇండివిజువల్ గేమ్ ఆడలేకపోతుండు. టోటల్గా గేమ్లోకి వచ్చేసి తనుజకి సరెండర్ అయిపోతుండు. ఏ గేమ్లో చూడండి, తనుజ గెలిస్తే ఆనందపడతాడు, తనుజ ఈ పని చెప్తే ఇది చేస్తాడు, తనుజ కళ్ళు పెట్టి ఎర్ర వేస్తే గదగద వణికేటట్టు ఉంటాడు మనిషి. ఆ విధంగా అయిపోయాడు కళ్యాణ్. అంటే కళ్యాణ్ కప్పించిన కూడా తీసుకుపోయి తనుజ చేతులే పెట్టేటట్టుంది. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు హౌస్లో. కాబట్టి మన మైండ్ని అనేది బిగ్ బాస్ ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం అందరి మైండ్ని కంట్రోల్ చేస్తుండు. ఇప్పుడు బిగ్ బాస్ అభిమానుల మెదడుని కంట్రోల్ చేస్తుండు. తనుజని విన్నర్ చేయడానికి ఇది కంట్రోలింగ్ పవర్. ఎందుకంటే ప్రతి గేమ్లో వచ్చేసి వాళ్ళని కింద ఉంచడం అయితేంది, బిగ్ బాస్ క్లారిటీగా తెలిసిపోతుంది జనాలకి. గేమ్లో అయితే నిన్న బుడగ గేమ్, అసలు బెలూన్ గేమ్ అయితే చూడాలి. ఆ ప్లేస్లో తనుజని ఉంచిండ, కళ్యాణ్ ఉంచిండు, కానీ వాళ్ళిద్దరు స్ట్రాటజీ అంతే. ఎంతసేపటికి ఆ గేమ్ అనేది కళ్యాణ్ సెకండ్ పర్సన్ చేస్తుండు, సెకండ్ పొజిషన్లో ఉంచుతుండు, కప్పులో కూడా సెకండ్ పొజిషన్లో ఉంచుతాడు. ఇది రాసి పెట్టుకోండి. బయట నుంచి వచ్చే ఎగ్జిట్ పోల్స్ 100% నిజం అంటే అవి ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ప్రేక్షకులు ఇప్పటి నుంచే మైండ్ ప్రిపేర్ చేస్తుండు బిగ్ బాస్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.